చెప్పు మిత్రమా, చాలా రోజుల తర్వాత మళ్ళా. అయితే అన్న రీసెంట్గా లింక్ సెట్ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. అన్ని వీడియోలో నచ్చే, నేను దానికి ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నా. అన్నిటికీ లింక్ పెట్టుకునేవాడిని. ఓకే. ధ్యానం ఆ టైంలోనే చేస్తే కాదు, ఏ టైంలో అదే అసలు అది కూడా బాగా నచ్చింది. అంటే ఒక్కోసారి నా మనసు అక్కడ ఆగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య ఒక 5 seconds ఇంట్రో ఇస్తున్నాను. యు ఆర్ ఫ్రీ టు స్పీక్. ఈ మధ్య నేను మళ్ళీ సుమన్ టీవీలో టాక్స్ మొదలుపెట్టా. ఒక 50 వీడియోస్ రీసెంట్గా చేశా. బహుశా ఈ వీక్లో రిలీజ్ అవుతాయి. అయితే గతంలో ప్రాపంచిక పరంగా నా వీడియోలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రాపంచికంగా ఉంటూ అందులో అన్న ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఖచ్చితంగా. కొంచెం ఫ్లేవర్, ఆ రసాన్ని యాడ్ చేశా. అది ఈ మధ్య నా ఫ్రెండ్స్ లేదంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంచెం అది చూస్తున్నారు, ఆ స్మెల్ని. అది పూర్తిగా వచ్చిందని కాదు, కానీ ఎందుకంటే నేను ప్రాపంచిక మనిషిని, అది తెలిసే కొంచెం అది అర్థం అవుతుంది నాకు. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇన్నాళ్ళు నేను ఈ టాక్స్ చేసిన తర్వాత లాస్ట్ 1 year క్రితం నేను నా టాక్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే కొత్త టాక్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, అది నాకు అనిపిస్తుంది. అయితే కేవలం మోటివేషన్ రంగంలోనే కాదు, నాకు ఈ మధ్య ఒక ఐడియా వచ్చిందన్న. అదే మీ వీడియోలు చూసిన తర్వాత ఐడియా వచ్చింది. ఈ ఐడియాని మోటివేషన్లో కాకుండా నేను కూడా ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ తీద్దాం, దానికి ఒక 3 నెలల క్రితమే వస్తే దానికోసం ఒక ఏదో చిన్న కథలు కాసి వెళ్ళా. అలాగే ఇవన్నీ తిరిగి ఒక 2-3 కథలు రాసుకున్నా. కొంతమంది ప్రొడ్యూసర్లు అప్రోచ్ అయ్యా. నాకు అర్థమైంది ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. మోటివేషన్ రంగంలో ఉంది కానీ ఇందులో లేదు. అవును. అయితే అది నేను చెప్పాను నాకు ఎక్స్పీరియన్స్ లేదు అని. కానీ నేను మార్కెటింగ్ చేయగలను, నేర్చుకోగలను. నాకు ఇంకోటి అనిపించింది, మీ వీడియోలో చూసిన తర్వాత దేనికోసం ఎదురు చూడకూడదని. మా లా ఆఫ్ అట్రాక్షన్ ఎదురు చూడడమే మెయిన్. దాన్ని ఆ థాట్ పడిపోయింది, ఇంకెదురు చూడడం. అసలు అంటే నేను ఇది కాకుండా ఏదో చిన్నగా నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ ఉంటా. ఒక 3 నెలలకు 4 నెలలకు చిన్న 2-3 ప్లాట్లు అమ్ముకుంటా. అందులో వచ్చే డబ్బులు కొంచెం సేవ్ చేసుకొని నా ఖర్చులన్నీ పోను. అసలు నేనే ఎందుకు ఒక షార్ట్ ఫిల్మ్ కాకుండా ఇండిపెండెంట్ ఫిల్మ్ తీయకూడదు? నాకున్న ఐడియాలు ఒక 20 ఐడియాలు రాసుకున్నా. ఎదురు చూడకూడదు అనే కాన్సెప్ట్లో అసలు ప్రొడ్యూసర్ కోసం కూడా ఎదురు చూడకూడదు. ఏది ఉంటే అది చెయ్యాలి. అంటే జీవితం జీవించాలంటే ఇది, సాధించాలంటే అట్లా. జీవించడం వేరు, సాధించడం వేరు. ప్రపంచం అంతా సాధించమని చెప్తుంది, ప్రకృతి జీవించమని చెప్తుంది. ఇందాకలా 2 విషయాలు మీ మదర్ గారితో మాట్లాడినప్పుడు మళ్ళీ నాకు 2 స్ట్రైక్ అయినాయి అన్న. ఓకే. ఒకటి జీవేచ్ఛ అన్నారు, జీవేచ్ఛ. ఇంకొకటి శ్రమజీవన సౌందర్యం, శ్రమ యొక్క జీవన సౌందర్యం. ఈ జీవేచ్ఛ అనేది అంటే లైఫ్ పర్పస్ తెలిసి, అంటే ఏంటి దాని యొక్క కోరు? మళ్ళీ దీనిలోకి వెళ్ళాలంటే మన సైకాలజీ యొక్క మూలంలోకి పోవాలి. అవునా? మనకి ఫేమస్ సైకాలజిస్ట్, ప్రపంచంలో చాలామంది అడ్మైర్ చేసే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక 2 పదాలు కాయిన్ చేశాడు అన్నమాట. సో దాని పేరే ఎరోస్ అండ్ థనటోస్ అని పిలుస్తారు. ఎరోస్ అండ్ థనటోస్. ఈ ఎరోస్ అండ్ థనటోస్ ఏమిట్రా అంటే, ప్రతి మనిషి ఏదో సందర్భంలో జీవేచ్ఛ కలిగి ఉంటాడు. జీవేచ్ఛ అంటే జీవించాలన్న ఒక ఉత్సుకత. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాడికి జీవేచ్ఛ ఉంటుంది. రేపు సినిమాకి వెళ్దాం, అటు నుంచి పార్టీకి వెళ్దాం, ఆ తర్వాత హనీమూన్కి పోదాం, ఆ తర్వాత జీవేచ్ఛ వల్ల అట్లా. థనటోస్ అంటే మరణేచ్ఛ అనమాట. అంటే జీవితంలో అంతా కోల్పోయాను, సినిమా ఏం చూస్తాం, సినిమా బయటికి వెళ్దామా, ఏం పోతాం, బయటికి బంధువుల ఇంటికి పోతామా, ఇంకా అదే తిండి అదే కథ, ఎట్లుందామంటే ఇంక ఎట్లుంటాం, ఇంకా అయిపోయింది. ఇంకా మరణేచ్ఛ స్టార్ట్ అయింది. అంటే హీ డజంట్ నో హౌ టు డై, బట్ హీఈస్ ఆల్మోస్ట్ డెడ్. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ చెట్టు నీ ఇంట్లో 1000 సంవత్సరాలు ఉందా, ఎదగదు అది, దానికి జీవేచ్ఛ లేదు కాబట్టి. ఓకే. జీవేచ్ఛ ప్రకృతిలో ఉంది. ప్రకృతి అంటేనే జీవేచ్ఛ. ఇక్కడ ఇచ్ఛ అంటే డిజైర్తో పోల్చకూడదు, అది కాదు. ఇట్స్ నాట్ డిజైర్, ఇది సహజమైన ఒక ఊర్జకు సంబంధించింది. ఓకే. ఇప్పుడు ఎట్లయితే నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయో, పరవళ్ళు దొక్కుతాయి, లక్ష్యం లేదు కానీ ఒక సహజమైన ఊర్జ ఉంది. ఆ జీవేచ్ఛ అనేది ఆ ఊర్జకు సంబంధించింది. సరే, మెటీరియల్ వరల్డ్లో ఉన్నవాళ్ళు, విదేశీయులు ఒక రకంగా అర్థం చేసుకున్నారు. యథావిధిగా అర్థం చేసుకుంటే ఎట్లా? సో ఎరోస్ అంటే ఇప్పుడు 10th క్లాస్ పిల్లవాడికి జీవేచ్ఛ విపరీతంగా ఉంటుంది. దాంట్లో డిజైర్ కలగలిసి ఉంటుంది, దాంట్లో ఈగో కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది, దాంట్లో నా అనేది పుడుతుంది, దాంట్లో నీ అనేది పుడుతుంది, దాంట్లో సక్సెస్ వచ్చినప్పుడు ఎగరడం ఉంది,
ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పడిపోవడం ఉంది, మళ్ళీ సాధించగలనన్న ఒక చిన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. రాను ఇట్లా అనుకునే 1000 మందిలో ఒక్కడు గట్టెక్కగలిగాడు. నేను అనుకున్నది సాధించాను, నేను ఏదనుకున్నాను అది ప్రూవ్ చేశాను అన్నాడు. వాడు కొందరికి మోటివేటర్గా కనిపిస్తున్నాడు. కానీ మిగతా వాళ్ళంతా అనుకున్నవి చేయలేం రా, అనుకుంటాం కానీ అయితే అప్పట్లా మస్తు ఉంటుంటే నేను ఇట్లాంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అది ఒక సిమ్టమ్. మెల్లగా లైఫ్ చచ్చిపోతుంది లోపల. అతను ఒక దాన్ని పట్టుకుంటున్నప్పుడు కానీ సారం లేదు, బలం లేదు. ఇప్పుడు ఒక పెరాలసిస్ వచ్చిన పేషెంట్కి ఏదైనా బాలిస్తే పట్టుకుంటాడు ఇట్లాంటి ఉచికింద పడుతుంది. ఇట్లా బెటరా అంటే ఇట్లా అంటే పడుతుంది. వెన్నుపూస ఇరిగిపోయినాడు పడిపోతాడు. మెడ పడిపోయింది. జీవెచ్చ అంటే నిలబెడతా నేను, మరణెచ్చ అంటే ఇంక ఏం నిలబెడతాం, అయిపోయింది. పిల్లలు ఉన్నారు ఇంకా అట్లనే, ఇంకా సంసారం. ఇంకా వాడి మాటల్లో ఈ ధోరణి కనిపిస్తుంది. ఇది గుర్తించి మేల్కొల్పాలన్నమాట. జీవెచ్చ ఎందుకు పోయింది? నీవు జీవితాన్ని అపార్థం చేసుకున్నందుకు పోయింది. జీవితానికి సక్సెస్ని ఎవడు ముడిపెట్టమన్నాడు? జీవితానికి డబ్బుని ఎందుకు ముడిపెట్టినావు? అత్యంత ఆవశ్యకమైన నీ ప్రశాంతతని, ప్రకృతితో ఉన్న సంబంధాన్ని ఎందుకు నాశనం చేసుకున్నావు? దీనికి జవాబు చెప్పరు. ఎందుకంటే ప్రపంచంలో అందరూ ఒకలా ఉన్నారు కాబట్టి అట్లా ఉండాలని మైండ్ చెప్తుంది. మైండ్ ఎప్పుడు మెజారిటీని ఫాలో అవుతుంది. సో ట్రుత్ ఏకాంతంగా ఉంటుంది, అది మెజారిటీతో పని లేదు. ఇఫ్ యూ వాంట్ టు కమ్ ప్లీజ్ జాయిన్. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే డిఫాల్ట్గా మన మైండ్ చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా డిఫాల్ట్. నేను చెప్పేది దేర్ ఇస్ నో డిఫాల్ట్. నువ్వు ప్యారిస్లో పెడితే నువ్వు ప్యారిస్ భాష మాట్లాడతావు. వేర్ ఇస్ డిఫాల్ట్ మైండ్? దీని వెనుక మళ్ళీ ఒక చిన్న థియరీ ఉంది. అది అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు, కానీ ఏకాంతంగా ఉంటే పట్టుకోవచ్చు దాని రహస్యాన్ని. అంటే ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కడో అసలు లేదు, సంవత్సరాలు అనేది లేదు. అంటే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. చెప్పేది జీవేచ్ఛ పోయిందనే. ఇప్పుడు ఒక్కొక్క దానికి మళ్ళీ బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు సూసైడ్ అంటే నేను ఒక సమస్యని కలిగి ఉన్నాను, ఆ సమస్యని ఎట్లా సాల్వ్ చేయాలో నాకు తెలుస్తలేదు, అందుకని సమస్యను సాల్వ్ చేయడం చేతగాక ఆ సమస్య ఉన్నవాడిని చంపుతున్నాను నేను. ఇది సూసైడ్ అంటే. ఇది ఎట్లా ఉందంటే పేను దొరకకపోతే వాడు కట్టె తీసుకుని గుండు కొట్టినంట. పేను, వాడి ఉద్దేశం పేనుని చంపడమే. పేను దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఈ తల రైలు కింద పెడితే పేను కూడా వస్తుంది కదా. ఇది రాంగ్ లాజిక్. ఇది యాక్చువల్లీ కరెక్టే, పేను వస్తుంది. కానీ పేనుతో పాటు ఆ పేను కలిగి ఉన్న ఒక మహా అస్తిత్వం కూడా చచ్చిపోతుంది. సో అందుకని చిన్న ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ అనేది ప్రకృతికి ఒక మనసు ఉంది, ఒక మైండ్. ఈ ప్రకృతి యొక్క మైండ్ మనందరిది ఒకటే. అదేంది? ఆకలి అయితే తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి. వర్షంలో అదే వాతావరణంలో మార్పులు చేర్పులకు అనుగుణంగా కొన్నిసార్లు ఉత్సాహం వస్తుంది, కొన్నిసార్లు ముడుచుకుపోతుంది, కొన్నిసార్లు ఓపెన్. ప్రకృతి ధర్మం ఇది. వర్షం పడగానే నెమ్మలి ఇట్లా అంటుంది, కానీ చింపాంజీ ఇట్లా అంటుంది, అది ముడుచుకుపోతుంది. ఫుల్ గాలి రాగానే ఒక పిట్టి ఇట్లా గాలికి ఇట్లా పెట్టి ఇట్లా రెండుకి ఇట్లా అనుకుంటుంది. కానీ ఒక చిన్న సాలెగూడు లేకపోతే సీతాకొచ్చలకి ధమాక్కర అయితే రెక్కలు ఉచ్చిపోతాయి. చీకట్లో పులి పిల్లి బ్రహ్మాండంగా తిరుగుతాయి, కానీ చీకట్లో మనిషి ఫుల్ భయపడుతున్నాడు. అంటే విరోధాభాష్యాల కలయిక ఇది. అందుకని ఎగ్జిస్టెన్షియల్ మైండ్ ఒకటే. ఇది సర్వైవ్గా నిన్ను నువ్వు సర్వైవ్ చేసుకో అని చెప్తుంది. అంటే పర్టికులర్లీ శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తున్నది ఎగ్జిస్టెన్షియల్. ప్రకృతిలో మనసు లేదు. తర్వాత ఈ మైండ్ అందరికి ఒకటి, నీకైనా నాకైనా అమ్మాయికైనా 1 గంట అయితే ఆకలిఅవుతుంది, బాత్కతాం. ఆయన రెస్టారెంట్కి పోయి తింటాడు, మనం పోయి రోడ్డు మీద తింటాం, బట్ తింటున్నాం. ఇందులో ఏ పేచి లేదు. పుట్టుకతో సహా ఈ మనసు వచ్చింది అందరికీ. దీంతో పాటుగా ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పేది ఎట్ టు బి ప్రూవ్డ్. ఇది నా అవగాహన కాబట్టి అనవసరంగా ఇంటర్నెట్ ఎత్తకండి, దొరకదు. ఈ భూమి మీద 100 మంది ఉన్నారనుకో, ఈ 100 మందిలో లార్జర్ చంక్ అంటే 80% మంది, 80 మంది ఒకే విధమైన ఆలోచన చేస్తే, ఇప్పుడు నేనేం చెప్పాను అంతవరకు చెప్పు. ఈ భూమి మీద 100 మెంబర్స్ ఉంటే ఎగ్జాంపుల్ ఎక్కువ మెజారిటీ 80% ఏది ఫాలో అయితే, ఫాలో కాదు, ఒక ఆలోచన ఒక ఆలోచన చేశారు, ఫోన్ ఉండడం అవసరం అని 80 మంది అనుకున్నారు అనుకో. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఇంట్లో చిన్న పిల్లవాడు పుట్టాడు, వీడు ఫోన్ ఉండడం అవసరం అన్న ఆలోచనతో కలిపి పుడుతున్నాడు.
పరువు అనేది ఇంపార్టెంట్ అని 80 మంది అనుకుంటే ఈ పిల్లవాడికి జన్మతః పరువు అనే ఒక కీడ వచ్చే కూర్చొని పుట్టింది. అది డిఎన్ఏలోకి వెళ్ళిపోతుంది. కల్చర్ ట్రాన్స్ఫార్మర్ కొంతవరకు అదే చెప్తున్నా, ఎక్కువ మెజారిటీని ఫాలో అవుతుంది. అందుకే కోపము కానీ ద్వేషము కానీ మెజారిటీకి ఉంది కాబట్టి తొందరగా అర్థం చేసుకుంటాడు. అదే ఆర్ట్ మెజారిటీలో లేదు, అందుకని రాదు. అది ఎన్లైటన్మెంట్ మెజారిటీలో లేదు, ప్రశాంతత మెజారిటీలో లేదు, అది ఎప్పుడు మైనారిటీనే. అందుకని అసలు నువ్వు ఎంత ట్రై చేసినా ప్రశాంతంగా ఉండవు. కానీ పుట్టుకతో మనిషి ప్రశాంతంగా ఉండి సమస్త మానవ జాతి ప్రశాంతంగా కనుకుంటే ఒక వస్తువు ఉంటుంది పోతుంది, దానికి ప్రశాంతతకి ఏ సంబంధం? ఈ స్పృహ చాలు, లైఫ్ అర్థమైపోతుంది. ఈ స్పృహ లేదు, ఇప్పుడు పోయింది సావు, నువ్వు ఇంతే దరిద్రుడా, నువ్వు చెడబుట్టావు వాడు అనుకుంటాడు. ఇంకోసారి నేను ఈ తప్పు చేయను, నేను ఇంతకంటే గొప్ప వస్తువు అంట. ఇదంతా రుగ్మత లక్షణమే. కింద పడితే లేచాడబెట్టు, అనుకోకుండా పడ్డదని గుర్తించు, అంతే. అక్కడితో అయిపోయింది విషయం. తర్వాత నీ పని ఏదో నువ్వు చూసుకో, ఇక్కడ సాధించేది లేదు కోల్పోయేది లేదు అని చెప్తే అది లైఫ్లో రసం ఉండదు అనుకుంటారు. నిజమైన రసము ఏ అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు దొరుకుతుంది యాక్చువల్లీ. ఇది చెప్తే అర్థం కాని విషయం కాబట్టి ఇది నీకు అర్థమైంది కదా. ఒక పిల్లవాడు ఎట్లా పుడుతున్నాడు అట్లా కండిషన్తో పుడతాడు. నీకు అర్థమైందా బెటేది? ఇప్పుడు పుట్టిన పిల్లలకు ఇప్పుడు 80 ఏళ్ళ వాళ్ళకి ఫోన్ వస్తుందా నేర్పిస్తే? కానీ పుట్టిన పిల్లలకి రప్పర్ 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 అసలు యాప్స్ వేస్తారు, అట్లా వేస్తారు, ఇట్లా పెడతారు, ఇట్లా పెడతారు. నేర్పించడం కాదు, వాడికి నేర్చుకునే లక్షణాలతో కలిపి పుట్టాడు వాడు. అట్లనే భాష కూడా యువర్ డిఎన్ఏ ఇస్ ప్రిపేర్ టు లెర్న్ తెలుగు ఈ ఏరియాలో అట్లా. సో అందుకని మనం కొట్టుకోవడం తిట్టుకోవడం పశు ప్రవృత్తి ఎంతన్నా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొట్టడానికి పోయినప్పుడు నీలో పశువు బయలుదేరుతుంది అనమాట. సో ఇవి ప్రూవ్ చేయాల్సిన ఉన్నాయి. కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అయితే, కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ కాదు. ఎగ్జాంపుల్ సైంటిఫిక్గా ప్రూవ్ కాంది అసలు మనిషి ఎందుకు ఉండాలి భూమి మీద? సైన్స్ ఏం చెప్తుంది? ఆడమ్మగా కలవడం వల్ల, అండము వీరేకణం కలవడం వల్ల అసలు ఎందుకు కలవాలి? వై? సైన్స్ అక్కడ లేదు, పని చేయొద్దు దానికి. అసలు వీరేకణం దానికి అండమేటర్ కాలేయంలోకి ఎందుకు పోతలేదు? అది హౌ ఇట్ నోస్ అంటే అంత చిన్న పార్టికల్ కూడా ఇంటెలిజెన్స్ ఉంది. అదేమి యూనివర్సిటీకి పోలే. ఇప్పటి వరకు కోటాను కోట్ల వీరకణాలు అండంలోకి పోయినా కానీ కళ్ళలోకి పోలేదు, సంఖలోకి పోలేదు. ఎందుకు పోలే? ఎగ్జిస్టెన్స్ ప్రోగ్రామ్ అది అంటే అట్లా ప్రకృతి ఒక నడుస్తూ ఉంది. సరే, మనం కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంది, జీవేచ్ఛ అండ్ మరణేచ్ఛ అన్నది చాలామందికి తెలియదు ఈ సబ్జెక్టు, కానీ దే ఆర్ ఇంపాక్టెడ్ బై ఇట్. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ పిల్లగాడు ఎట్లా ఉంటాడు? చెప్పులు దెబ్బ వేసుకుని ఓకే ఓకే మమ్మీ బాబీ తినరాయే వెళ్ళిపోతాడు. జీవేచ్ఛ అట్లా ఉరుకులాడిస్తుంది వాడిని. వాడు ప్రవహించే నదిలాగా ఉన్నాడు. అది ఒక 60 ఏళ్ళు వాడి లైఫ్లో అన్ని కోల్పోయాడు. పిల్లల్ని గొప్పగా పెంచాలనుకుంటే పెంచలేదు, ఇంత సంపాదిద్దాం అనుకుంటే సంపాదించలేదు. మెల్లగా గ్లూమీనెస్ వస్తుంది అనమాట. తిన్నా ఆకలే, ఇంకా తినాలి, ఇంకా పెట్టు ఏదో ఒకటి ఇట్లుంటుంది. నువ్వు గుర్తుపట్టు, అది మనలో కూడా రాకుండా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నెవర్ మేక్ యువర్ మైండ్ గ్లూమ్, ఆల్వేస్ బ్లూమ్. అవసరమైతే పరిగెత్తి తప్పులు చేయి, ఉత్సాహాన్ని వదిలిపెట్టకు. అందుకని ఏం చేయి, పెద్ద పెద్ద సక్సెస్లని సక్సెస్ అనుకోకుండా ఈరోజు తెల్ల గంటలు పడుతుంది ఈ అమ్మ, చిన్న చిన్నవి పెట్టుకో, ఫస్ట్ ఎంజాయ్ చేయి లైఫ్. అది ఎగ్జైట్మెంట్ దారితీస్తుందేమో. ఎగ్జైట్మెంట్ గురించి అంటలేను, ఉత్సాహం వేరు ఎగ్జైట్మెంట్ వేరు. నేను ఉన్మాదం గురించి మాట్లాడు. ఉత్సాహం అనేది చిన్నపిల్లలకు ఉంటుంది, ఎగ్జైట్మెంట్ యు ఆర్ ఎగ్జైటెడ్ అబౌట్ సంథింగ్. ఉత్సాహం అన్నది ఏదైనా పని చేయడానికి నీకున్న సహజమైన చొరవని ఉత్సాహం అన్నారు. మనసు కదులుతుంది కదా అప్పుడు, కదలని సహజమైన. ఇప్పుడు నీతో మాట్లాడుతున్న ఉత్సాహంగా ఫుల్లీ ఫోకస్డ్గా నేను మాట్లాడుతున్నా కదా, ఉత్సాహంలో ఏం ప్రాబ్లం లేదు. ఉత్సాహం ఎగ్జైట్మెంట్ ఒకటి అనుకో కాదు, అబ్సల్యూట్లీ కాదు. ఎగ్జైట్మెంట్ అనేది చిరంజీవిని చూస్తే వస్తుంది, అమ్మని చూస్తే పోతుంది. ఇప్పుడు మేము మైక్ పడితే బయట చాలా హడావిడిగా మాట్లాడుతాం, అది ఎగ్జైట్మెంట్ అవసరం లేదు. ఈ భూమి అంతా వేదిక అనుకో, అన్ని చోట్ల నువ్వు నీలా మాట్లాడు. అవసరమైన చోట ఇల్లైనా వాయిస్ రేజ్ చేయి, బాత్రూమ్ అయినా వాయిస్ రేజ్ చేయి. ఆడియన్స్కి అలా గుసగుసలు ఆడే చోట గుసగుసలాడే సందర్భం చెప్తుంది. ఎవడి మాట ఎవడినాడు బాస్. సో ఇప్పుడు జీవేచ్ఛ ఎంతవరకు ఉంటుందంటే, దాదాపు వాడు ఎప్పుడైతే వాడి జీవితంలో, మన జీవితంలో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతుంది. మీరు గమనించే ఉండొచ్చు లేదా గమనించి ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు అనుకుందాం, వీడికి అన్ని కొత్తవి పరిచయం అవుతున్నాయా? పరిచయం అవుతున్నాయి, ప్రతి ఒక్కటి కొత్తది. ఇట్లా ఎవరైనా ఇంత ముక్కర పెట్టుకో ఆశ్చర్యం. తర్వాత వర్షం సడన్గా సముద్రం చూస్తా
అంటే వాడు ఎప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆశ్చర్యం. తర్వాత పిత్తడు, ఇది కూడా ఆశ్చర్యపోతుంది. తర్వాత ఇప్పుడు 5వ సారి పిత్తినప్పుడు ఏ ఆశ్చర్యం లేదు, 6వ సారి అత్త వచ్చింది ఏ ఆశ్చర్యం లేదు. అంటే మనసు తెలుసు నాకు, ఐ నో ఇట్. తెలిస్తే ఆశ్చర్యం లేదు. తెలుసు అనుకోవడం వల్ల ఆశ్చర్యం పోయింది. నీకు యాక్చువల్గా తెలియదని తెలుసుకుంటే మళ్ళీ ఆశ్చర్యం వస్తుంది. నీకు ఎవరు తెలుసు? అమ్మ గురించి ఏం తెలుసు చెప్పు? పేరు తెలుసు, ఆమె ఊరి పేరు తెలుసు, ఆమె ఇంటి పేరు తెలుసు, ఆమె నన్ను కన్నదని తెలుసు, ఇంకొంచెం అంటే ఈ హాస్పిటల్లో కన్నదని తెలుసు. అమ్మ గురించి ఏం తెలుసు? ఎవరికి తెలియదు. అది నీ గురించే నీకు తెలియనప్పుడు బయట ఉన్న వ్యక్తి గురించి తెలుసు అనుకోవడం స్టూపిడిటీ. తెలియదని ఒప్పుకో, ఏమీ కాదు. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఆ తర్వాత మనుషులు పోయిన తర్వాత కొత్త మనుషులు వస్తే మళ్ళీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతవరకు ఎప్పుడు కూడా కుక్కను చూశాడు, మళ్ళీ ఆశ్చర్యపోయాడు. తర్వాత వాడిని రోడ్డు మీద తీసుకుపోతాడు, ఇట్లా కార్లో పోతాడు, అద్దాలు పెట్టి ఆశ్చర్యపోతున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ టైం నిమ్మకాయ వెంటనే ఆశ్చర్యపోయాడు. ఫస్ట్ టైం సమోసా చేసాడు, త్రిభుజాకారం, ఆశ్చర్యపోయాడు. కొన్ని వేల లక్షల ఆశ్చర్యాలకు లోనవుతున్నాడు. అవునా? ఈ ఆశ్చర్యం తెలుసు అని వాడికి దాదాపు 15-20 సంవత్సరాల్లో ఆశ్చర్యం అంతా పోయి 5-6 ఆశ్చర్యాలు మిగిలాయి. ఇప్పుడు అవేంటో గెస్ చేయగలరు? సమస్త మానవ జాతికి 5-6 ఆశ్చర్యాలు మిగిలినాయి ఎట్ ద ఏజ్ ఆఫ్ 15-16. అమ్మాయి అనే ఆశ్చర్యం, డబ్బు అనే ఆశ్చర్యం, పేరు ప్రఖ్యాతులు అనే ఆశ్చర్యం, గౌరవం అనే ఆశ్చర్యం, లగ్జరీ అనే ఆశ్చర్యం. ఈ ఆశ్చర్యాలు ఇంకా తగలలే. చావు ఆశ్చర్యం కాదు, షాక్ అది. సో ఆశ్చర్యం షాక్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు కరెంటు బొక్కలు వేలు పెడితే అంటావు కానీ షాక్ అది. అయితే ఇప్పుడు ఇవి పరిచయం అయితే అన్న ఉత్సాహం వల్ల మనిషి ఉత్సాహం ఉంటుంది. అవును, ఇల్లు కొన్నానండి, చేసుకోవాలి పెళ్ళి, అమ్మ వాళ్ళు చూస్తున్నారు, ఉత్సాహంగా చెప్తున్నాడు. ఇంకా అయిపోయింది, ఇంకా చేసుకునేవిగా చేసుకోకపోయినా ఏం కాదు అంటే అందరు వస్తారు అనుకో, ఇంకా చేసుకుంటాను. ఇట్లా నువ్వు పెళ్లి సంబంధాలు చెప్పావు అనుకో, ఈ అబ్బాయి మాకు వద్దంటారు. ఎవరు చచ్చిపోయిన వాళ్ళు ఇంకొక 20 ఏళ్ళు పోతే మీ ఫోటో కూడా ఉంటుంది అంకుల్, అంతే ఏమో అందులో. ఇట్లా మాట్లాడినావు అనుకో, వీడేంది నిరాశవాద అనుకుంటారు. వాడు యాక్చువల్గా సత్యం చెప్తున్నాడు. ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నాను, తర్వాత ఉద్యోగం ఆశ్చర్యం, మంచి కంపెనీలో జాబ్ వచ్చింది, ఆల్ గుడ్. కొత్త ఫోన్ ఒక ఆశ్చర్యం, కొద్ది రోజుల్లో పోతుంది అది. ఎప్పుడైతే ఈ 2-3 ఆశ్చర్యాలు నువ్వు అనుకున్నట్టు, అంటే నేను అనుకున్నట్టు కెరియరు, నేను అనుకున్నట్టు డబ్బు, నేను అనుకున్నట్టు మానవ సంబంధాలు, నేను అనుకున్నట్టు నా లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ ఇక్కడ బెడిచి కొడుతుంది అందరికి. కొండ దగ్గర బెడిచి కొడతలేదు, ఆ సమోసా దగ్గర బెడిచి కొట్టలే. సమోసా ఇక్కడ కాబట్టి ఇంకో చోట తినొచ్చు, కానీ మనిషి దగ్గర వస్తుంది తకరారు. పోరాడుతున్నాడు, ఉత్సాహం జీవెచ్చ పోరాడేస్తుంది. వాడు పోరాడి తుని అమ్మ అని మరి నెచ్చబట్టుకుంటుంది. ఇంకా నువ్వు సచ్చినంత తోటు, నేను నీ దగ్గరకు వచ్చి చెప్పు తీసుకొని కొట్టు, ఇంకొకసారి నీతో ఇవన్నీ వచ్చేస్తాయి. నిర్ణయం తీసుకోవడం వేరు, మెల్లగా నేను అనుకున్నది చేయలేకపోయానన్న నిరాశ పట్టుకుంటుంది అన్నట్టు. అందుకని మరణించి అట్లే అక్కడి నుంచి ఏమవుతుంది, ఈ ఆసక్తి ఆశ్చర్యం పోయింది. సినిమా చూసిన అరుణాచలం పోయిన 5-6 సార్లు బాగా. ఏముంటుంది ఆడ రమణాచలం, ఇంకా నారాయణ సేవ అని భోజనం పెడతారు, ఇంకా ఆయన రమణ మహర్షి బొమ్మ ఉంటుంది, అందరూ అట్లా కూర్చుంటారు. ఏ వస్తుందా పాడ, ఏదో ఉండాలి. ఆరోగ్యం ఎట్లుంది ఇంకా ఉంటుంది. ఇంకా ఇట్లనే మొన్న కడుపు నొప్పి లేచి డాక్టర్ కాడికి పోయినా సూది ఇచ్చింది. ఇది ఇట్లా ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడిని వెంటనే చకిలిగిలు చేయండి. వాడిని కొంచెం సరైన వ్యక్తి యొక్క సంపర్కం లేకపోతే వాడు మెల్లగా వాడి శరీరం, వాడి మైండ్ డ్రాప్ అవుతుంది, నిరాశలకు తీసుకెళ్తుంది. తర్వాత జీవితం వ్యర్థం అనిపిస్తుంది. తర్వాత వాడు మెల్లగా తాను కేర్ తీసుకోవడం మానేస్తాడు. మెల్లగా హీఈస్ విత్డ్రాయింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ ద నేచర్ ఆల్సో. ఏ ప్రాణికి మరణేచ్ఛ ఉండదు, మనిషికి ఒక్కడికే ఉంటుంది. రెండోది ప్రాణులకు జీవేచ్ఛ కూడా ఉండదు, జీవం ఉంటుంది అంతే. కుక్క జీవంగా ఉంటుంది, దానికి ఇచ్చలేదు. కుక్క సమోసం చూసి ఆశ్చర్యపోదు, అది తినడానికి ఉపయోగపడుతుందా లేదా మాత్రమే చూస్తుంది. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జైట్ అవుతుంది. అదే మనిషి కరప్ట్ చేసిండు దాన్ని, అది మనిషి ప్రాబ్లం. అదే నువ్వు ఇప్పుడు అడవిలో కుక్కను పిలువు, మన ఇంట్లో అరిపురలో 4 కుక్కలు ఎట్లుంటాయి బేట. అసలు నేను తోకూపడం చూడలేదయా, ఇట్లంటే ఇట్లా చూస్తాయి, ఇట్లంటే ఇట్లా అంటాయి. దానికి మనం పరిచయం లేదేమో. నేను పరిచయం కాదు, దానికి ఆ మైండే లేదు. దానికి అది వేరే వాడితో చేయించుకోదా, అది ఏకనిరంజన్. అది ఈ వీడి బోడి ప్రేమ నాకెందుకు అన్నంత లిబరేషన్ ఉంది.
అంటే అన్న ఇంకోటి కొన్ని ఏమో మనుషులు టేమ్ చేస్తే టేమ్ అవుతాయి, మచ్చికై అక్కడి నుంచి కొంచెం మనుషుల్లా ప్రవర్తిస్తే కొంత ఆ చిన్న జ్ఞాపకం ఉంటుంది, ఆ ట్రేస్. అట్లాంటి మనిషి, అట్లాంటి కారు, అట్లాంటి గొంతు వినిపించినప్పుడు అట్లా ఉంటుంది. పీక్ మూమెంట్లో మీకు ఒక్కోసారి ఎప్పుడైనా మరణేచ్ఛ అనేది అనిపించింది? నాకు అనిపించలే, చచ్చిపోవాలని ఒకసారి అనిపించింది కానీ ఇచ్చగా కాదు. ఏమో ఎటు పోవాలని నాకు దారి తెలుస్తుంది, అట్లా చచ్చిపోవాలనుకున్నా నేను. 2 గోడలు గుద్దుకొని ఆలోచించారు, అటు ఎటు పోవాలో తెలుస్తలేదు, దారి తెలియట్లేదు, చెప్పేటోడు లేడు, చెప్పేటోడు లేదు, ఏమైనా చేద్దామంటే డబ్బు లేదు, ఎటన్నా పోదామంటే బండి లేదు, తిందామంటే పైసలు లేవు, ఏదీ లేదు. అంటే ఒక చార్లీ చాప్లిన్ సినిమా నాకు ఎప్పుడు గుర్తొస్తా అవుతుంది. ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ ఒక పర్టికులర్ స్పాట్ దగ్గరికి పోయిన తర్వాత ఆ అడ్రస్ ఓపెన్ చేస్తే ఎటు పోవాలో తెలుస్తుందని ఉంటుంది. ఆ పర్టికులర్ స్పాట్ దగ్గరికి పోయిన తర్వాత అమ్మాయి ఆ స్పాట్ని చేరుకుని ఇక్కడి నుంచి నేను నా పేపర్ ఓపెన్ చేస్తే అడ్రస్ తెలుస్తుంది, ఇట్లా ఓపెన్ చేస్తే గాలి కొట్టుకుపోతుంది, వాడికి ఎటు పోవాలో తెలియదు. అది నా పరిస్థితి. మరణేచ్ఛ నాలో లేదు, ఐ లివ్. దాని అర్థం నేను ఏదో కష్టపడి బతుకుతాను లేదా బతకాలి కాబట్టి బతుకుతాను కాదు, ప్రకృతి నియమంలోనే జీవింపజేయడం ఉన్నది. ఓకే, నువ్వు అనుకుంటున్నావు నువ్వు బతుకుతున్నావు అని, ప్రకృతి నువ్వు సావనీయదు కదా. ప్రకృతిలో నువ్వు సావనీయదు అది. నువ్వు దాన్ని అది యాక్సిడెంట్ కారు మనిషిగా అనుకున్నాడు కదా. ప్రకృతి అంటే నువ్వు పెద్ద ఇది వచ్చి మీద పడితే ఇద్దరం చేస్తాం, అది కాదు నేను చెప్పేది. ప్రకృతిలో దీన్ని చంపే లక్షణం లేదు. అది తను ఎగ్జిస్టెన్షియల్ ఎనర్జీ లేదా ఆ యొక్క శక్తి ప్రవాహము శరీరంలో అణువుల్లో పరమాణువుల్లోకి సంచరించే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ప్రకృతి నియమం. ఇప్పుడు ఇది కూడా పుస్తకాల్లో లేనిది, నా అనుభవంగానే చెప్తున్నాను. నువ్వు జల్లెడ తెలుసా? జల్లెడ మన శరీరం ఒక జల్లెడ ప్రకృతికి. సో ప్రకృతి యొక్క మూల తత్వం ఏదైతుందో దాన్ని ఈథరను లేకపోతే కాస్మోస్ యొక్క శక్తి అను, లేకపోతే ప్రాణశక్తి అను, లేకపోతే విశ్వాన్ని నడిపించే పరమాత్మ శక్తి అను, నీ ఇష్టం ఏదన్నా అనుకో. కానీ అది ఎప్పుడు ఇక్కడ ఉంటుంది, మన చుట్టుపక్కల ఇక్కడ అంతా ఉంది. అది దానికి ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఓన్లీ స్టిల్నెస్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, అంతే. నేను చెప్పింది అర్థమైందో చెప్పు. ప్రకృతి యొక్క కండిషన్ ఏంటంటే ఓన్లీ స్టిల్నెస్లోకి ఎంటర్ అవుతుంది. అది ఇక్కడ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, వాటర్ అంతా ఉంది, కింద కుళాయి ఉంది, కుళాయి ఓపెన్ చేస్తేనే నీళ్ళు వస్తాయి కదా. అట్లా స్టిల్నెస్ కావాలి. ఇప్పుడు బిందె కూడా నిండాలి, నేను బిందె ఇట్లా ఊపుతా ఉన్నాను అనుకో, ఆ కుళాయి నీళ్ళు పడవు అందులో. బిందె నిండాలంటే బిందె కదలకూడదు. స్టిల్నెస్ అనేది అది ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఆ ఎగ్జాంపుల్ కూడా సరైనది కాదు. సో ఈ స్టిల్నెస్లోకి ఈ విశ్వం యొక్క శక్తి ఎంటర్ కావడానికి సిద్ధం ఉంది ఇప్పుడు ఈ క్షణం. కదిలితే ఎంటర్ అవుతుంది. అది కదలికకి అది విరుద్ధం అన్నమాట. మీరు ఒక వీడియోలో చెప్పారు స్టేబుల్ అండ్ కన్సిస్టెన్సీ. స్టిల్నెస్ అది వేరు. స్టేబుల్ అంటే అది ఇప్పుడు అంటే కదలకంటే ఇలా ఉండడమా? కదలకుండా ఉండడం అంటే కదలకుండా ఉండడం కాదు. స్టిల్నెస్ అంటే కంప్లీట్ ఐ డ్రాప్ అయిపోయింది. మనసులో కూడా అలజడులు లేవు. అంటే ఇప్పుడు ఒక సర్జన్ ఆపరేషన్ చేసేటప్పుడు అలా నేను అన్నది అందుకే చెప్పడం ఇలాగైనా అర్థం చేసుకో. స్టిల్నెస్ అంటే స్టిల్నెస్. ఇది ఎట్లాంటి స్టిల్నెస్ అంటే నువ్వు గాఢ నిద్రలో అనుభవించే స్టిల్నెస్. నువ్వు అనుకుంటున్న నిద్రపోగానే శక్తి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటుంది నీ చుట్టూ ఒక ఎనర్జీ ఫోర్స్. నువ్వు పదులుతూ ఉన్నావు దూరాలు. కరెక్ట్గా పడుకున్న 4 అవర్స్కి డ్రీమ్ స్టేట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి గాఢ నిద్రలోకి ఎంటర్ అయింది బాడీ. ఎప్పుడైతే గాఢ నిద్రలోకి ఎంటర్ అయిందో అది బాడీలోకి దూరుతుంది. దూరి నీ బాడీ అంతా పరిగెడుతుంది, ఇట్లా మొత్తం జల్లెడ పడుతుంది. అది ఇట్లా పరిగెడుతూనే ఉంటుంది బాడీలో. అయితే అందులో కొన్ని బ్లాక్స్ ఉంటాయి, అక్కడికి పోలేదు. అంటే కొన్ని జీవకణాలు జీవం కోల్పోయి ఉన్నాయి, టచ్ చేస్తుంది మాటిమాటికి. నువ్వు అంతకుముందు రోజు యోగా చేసినావు అనుకో, కొన్ని జీవకణాలు టచ్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. అట్లా 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 ఊపుతుంది. ఇది ఎంతసేపు ఉంటుంది తెలుసా? ప్రాబబ్లీ 4 to 5 minutes ఉంటుంది. పడుకునేటప్పుడు కొంచెం ఎనర్జీగా ఉన్నట్టు అనిపిస్తుంది. పడుకునేటప్పుడు లేదండి, నిద్రపోయిన తర్వాత లేచేటప్పుడు నేను అదే ఎక్కడికి వస్తున్నా. ఈ 4-5 minutes నిద్ర కోసమే నువ్వు పడుకుంటున్నది 8 hours. మొత్తం 8 hours పడుకున్నట్టు కాదు. 8 hours ప్రిపరేషన్, అటు ప్రిపరేషన్ ఇటు ప్రిపరేషన్. ఎప్పుడైతే ఈ 5-6 minutes లేదా 10 minutes చిన్నపిల్లలకైతే ఇంకొంత ఎక్కువసేపు నీ యొక్క ప్యూరిటీని బట్టి ఇట్లా కదులుతుంది కదా. ఇది ఎప్పుడైతే తన పని అయిపోయిందో నీ బాడీ కదులుతుంది. ఇట్లా కదలగానే దిస్ అవుట్. మళ్ళీ నీ పక్కనే ఉంది అది,
సో ప్రాణశక్తి జీవశక్తి ఇక్కడిక్కడే ఉంది, ఆత్మ ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉంది, అదే ఆత్మ అంటే. ఇప్పుడు ఆ తర్వాత మరణ సమయంలో ఏం జరుగుతుంది, ఈ బాడీ కదలకుండా ఉండలేదు, ఫస్ట్ స్టిల్నెస్ లేదు. ఎప్పుడో స్టిల్నెస్ ఏర్పడ్డప్పుడు అది దానికి స్పేస్ లేకుండా పోయింది. అంటే ఇందులో నువ్వు కాటన్ బాక్స్లు పెట్టుకుంటూ వచ్చినావు అనుకో, నీకు లోపల కదిలే స్పేస్ ఉండదు కదా. చిన్నగా ఉన్నప్పుడు ఓపెన్ ఉంది, అది ఆడుకుంటున్నావు, రాను రాను సంవత్సరానికి 10 డబ్బాలు పెడుతూ వచ్చినావు. అంటే చివరిలో ప్రాణశక్తి పెనట్రేట్ చేయలేదు అన్నట్టు, లోపలికి స్పేస్ లేదు, ఇంకా అన్ని జీవకణాలు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు దాని మరణం అంటున్నాం మనం. కానీ స్టిల్ దట్ ఎనర్జీ ఎగ్జిస్ట్. నువ్వు బతకడానికి కారణం అది, జీవాధారం అది. నువ్వు తినే సందర్భాల్లో వచ్చే అవకాశం ఉంది. అదే అందుకే యోగులు కూడా ఎప్పుడన్నా వాళ్ళు సరైన సందర్భం లేదు లేదా చాలా పని చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ దే బికమ్ అబ్సల్యూట్ స్టిల్. ఎంటర్ అవుతుంది. అది నీ మీద ఆధారపడుతుంది. అది ఎప్పుడైనా నిద్రతో ఎప్పుడైనా ఇట్ మే ఎంటర్ ఇన్ టు యూ. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ యూ. యూ హ్యావ్ ఎగ్జిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద వస్తుందా, ప్రపంచంతో సంబంధం లేదు. ఆకలిగా ఉన్న ప్రపంచంతో సంబంధం ఉందా? అమెరికాలో ఉన్న వాళ్ళకి గొప్ప సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అలాంటిది కాదు కదా. ఇది మైండ్కి సంబంధించిన విషయం కాదు ఇది. అసలు ఆనందము ఆధ్యాత్మిక విషయాలు ఏవి మైండ్కి సంబంధించినవి కావు. బట్ అర్థమైంది ఇది యోగ నిద్ర అంటారు కదా, కావు. మైండ్కి సంబంధించినవి ఏవి ఆధ్యాత్మికము కావు. యోగ నిద్ర ఇందులోకి రాదా? వస్తుంది, ఎందుకు రాదు? అందుకే కదా యోగ నిద్ర చేసేది. ఇప్పుడు యోగా వల్ల ఏం జరుగుతుంది, బాడీ మైండ్ మధ్యన కోఆర్డినేషన్ ఏర్పడి స్టిల్నెస్ అనేది. అది కదన్న, ఇప్పుడు నువ్వు ఎలా ఉంటే కళ్ళు మూసుకుంటే కొంతమంది సూదులు గుచ్చుతారు, గుచ్చి నీకు నొప్పి రాదు, అదే ఉంది కదా అందులోకి. నేను చెప్పేది కామన్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నా. ఎగ్జిస్ట్ నీకు ఈసోటెరిక్ ప్రాక్టీసెస్ వేరు. ఓకే ఓకే. సో ఇది మనం జీవేచ్ఛ మరణేచ్ఛ దగ్గరకు వచ్చింది మళ్ళీ, అది వేరే సపరేట్ సబ్జెక్ట్. సో ఎట్టి పరిస్థితుల్లో జీవించాలన్న జీవం పట్ల ఉత్సాహాన్ని కోల్పోవద్దు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, కొత్తవి అన్వేషిస్తూ శరీరం శుష్కించిపోయిన తర్వాత మనం మర్చిపోతున్నాం. ఇంకా నేను ఇప్పుడు తిరగలేకపోతున్నా, అప్పట్లో బాగా తిరిగేవాడిని, తిరిగితే ఉత్సాహంగా ఉండేది, ఇప్పుడు నేను తిరగట్లేదు కదా, ఈ 4 గోడలు ఇదే పాత మనుషులు అని చెప్తున్నాడు మనిషి. ఇది రాంగ్ అండర్స్టాండింగ్ టోటల్లీ. నువ్వు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లే, ఉన్న గది చాలు. కొత్తగా జీవేచ్ఛ అంటే కొత్తవి మారుస్తూ ఉండడం కాదు, కొత్త మనసుతో చూడడం, కొత్త ప్లేస్కి అసలు కానే కాదు. నువ్వు కావాలంటే వాక్ చేయి, నువ్వు అక్కడ నడిచే బదులు ఇక్కడ 50 చుట్లు వేయి, యాభరత్ పడతా. పార్క్ పోయి నడవేందుకు చెట్ల కోసం పోతున్నాం, వాకింగ్ కోసం కాదు. వాకింగ్ ఇంట్లో కూడా చేయొచ్చు. సో గుడ్ బ్రీత్, గుడ్ ఎయిర్ కోసం పోతున్నాం యాక్చువల్లీ పార్క్. ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ నాకు తెలుసు అనుకుంటున్నావు, నీకు తెలిసింది చాలా కొంత, నీకు తెలిసిన దాన్ని పక్కకు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా చూడు ఒకసారి, మళ్ళీ జీవించే స్టార్ట్ అయ్యి ఇంతే చేయవలసి. కానీ అడ్డుపడుతుంది కదా. పడదు, పాతది అడ్డుపడుతుంది అంటే అది జస్ట్ ఈ స్ఫురణ కలిగితే స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ. అవునా? అప్పుడు నీ పాత కంచము, మీ పురాతన వస్తువు, లేకపోతే మీ ఊరివాడు, లేకపోతే నీ అరచేయి కూడా నీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎంత బాగుంది అసలు, చూడరా అసలు చేతులు ఎంత బాగుంది. ఉత్సాహం అంటే ఇది వెళ్ళి గోడ గుద్దుకొని శబాష్ కాదు, సడన్లీ ఏ బబ్లింగ్ జాయ్. ఎప్పుడన్నా సబ్బు దాంట్లో ఇట్లా కట్టెపిల్ల పెట్టి ఊదారా బుడగలు వచ్చేటట్టు, అంటే బుడగలు వస్తాయి, అట్లుంటుంది ఉత్సాహం అనేది. అట్లుంటుంది ఉత్సాహం యొక్క నా ఎగ్జాంపుల్ అది. అంటే బుడగలు వస్తుంది చూసినా, అట్లా బుడుగు సడన్లీ యు ఆర్ ఫిల్డ్ విత్ సంథింగ్ న్యూ. అని చెట్టు ఎంత చూసినా చాలాసార్లు అట్లా అనడం మానే. నీ బొంద చూసినావు, సినిమా ఎన్నిసార్లు నేను చూడరాదు, ఎందుకు కొత్త సినిమాలు చూస్తావు. ఈసారి సినిమా చూసినావు, నెక్స్ట్ కళ్ళు మూసుకొని శబ్దం విను. నెక్స్ట్ సినిమా యాక్టర్స్ని కాకుండా వెనుక ఉన్న యాక్టర్స్ని చూడు. మధ్య రిలీజ్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎప్పుడు ఇట్లా చూసినావు బిడ్డ సినిమాను? మ్యూట్లోనా? కాదు, ఒకసారి మ్యూట్లో చూడు, ఒకసారి సినిమాని చూడు, ఒకసారి సినిమాలో ఓన్లీ హీరోని మాత్రమే చూడు, ఒకసారి సినిమాలో హీరోయిన్ మాత్రమే చూడు, ఈసారి హీరోయిన్ కాకుండా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని చూడు, ఒకసారి ఆ సినిమా లొకేషన్స్ చూడు, ఒకసారి కళ్ళు మూసుకుని ఓన్లీ మ్యూజిక్ విను. దీనికి ఎగ్జాంపుల్ ఉంది.
ఒక సినిమాటోగ్రాఫర్ అనుకోండి, ఓన్లీ తన యొక్క పిక్చర్స్ ఎలా చేస్తే చూస్తాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, మ్యూజికే ఆ మ్యూజిక్ చూసుకుంటాడు. ఒక డైరెక్టర్ అనుకోండి, సీన్స్ ఏవో చూసుకుంటాడు. ఒక హీరో తన క్యారెక్టర్ చూసుకుంటాడు. కానీ మైండ్ ఏం చూస్తే తెలుసా, నేను ఎట్లా పరిచయం చేయాలని చూస్తూ ఉంటాను. మాకు తప్పుతుంది అంతే. సో ఈరోజు మనం ఈ ఒక్క అంశంలోకే బందీ అయ్యి డిస్కషన్ ఆపేద్దాం. ఆపేసి నెక్స్ట్ ఇంకో డిస్కషన్ ఉందానా? జీవేచ్ఛ మరణేచ్ఛ. అవును. మరణేచ్ఛ అంటే యు ఆర్ లూజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఏం నీ మాటలు తెలిసిపోతుంది. నేను చాలామందిని అట్లా ఎవరు మాట్లాడిన నా బంధువు కాకపోయినా సరే నేను కాసేపు 5 నిమిషాలన్నా గడుపుతా వాళ్ళ దగ్గర. ఓ జోక్ చెప్తా, ఇందిరా నువ్వు మళ్ళీ చక్కగా చూసే సరిపోతుంది. ఏదో ఒక ఆధ్యాత్మిక విషయాన్ని చెప్పి అరే మంచిగా ఉంది తమ్మి, నైస్ అట్లా అనేటట్టు చేసి వెళ్ళిపోతా నేను. వాడికి తెలియదు నేను ఏం చేస్తున్నాను. ఎగ్జిస్టెన్స్ మోటివేషన్ అట్లా. అరే నువ్వు ఏం చేస్తావు, ఏం పిక్కటలు కడతావు, ఫస్ట్ ఉండు, హాయిగా ఉండు, నిమ్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు, కుదురుగా ఉండు. ఫస్ట్ ఇవి లేకుండా నువ్వు ఏం చేస్తావు. ఒక బాలీవుడ్ సినిమా చూసిన, గోవింద ట్రైన్ దిగుతాడు, గోవింద ఫ్యామిలీ కూడా తిరుగుతుంది. దిగిన తర్వాత ట్రైన్ స్టేషన్ సూట్ కేసులు గిట్ కేసులు ఉంటాయి. అప్పుడు ఒక రైల్వే కూలి ఉంటాడు కదా, అతను ఇట్లా ఊగుతుంటాడు, ఇట్లా రైల్వే కూలి ఊగుతుంటాడు. సాహాబ్ అప్కా సామాన్ ఉఠావు అంటాడు. అవే తుమ్ సామాన్ ఉఠాయొద్దు, తుమ్కో కౌన్ ఉఠాయవే అంటాడు గోవింద. నువ్వే షేక్ అయిపోతే నువ్వు దేన్ని రా స్థిరంగా పెట్టేది. ఇప్పుడు నా ఐ వాంట్ టు సెటిల్ మై ఫ్యామిలీ అని నువ్వు డిస్టర్బెన్స్లు ఉంటుంది. నీ డిస్టర్బ్డ్ మైండ్తో ఫ్యామిలీతో సెటిల్ చేస్తావురా. ఇది ఎంతవరకు? నాకు నరాల బలహీనత. పెయింటింగ్ ఎట్లా ఇస్తావు? హౌ? ఐ డోంట్ నో. ఫస్ట్ నువ్వు ఏదన్నా సెటిల్ చేయాలన్నా ఫస్ట్ నువ్వు సెటిల్గా, ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్. సో స్టేబుల్ సెటిల్ అంటే డిస్టర్బ్డ్ లేని మైండ్. అంతే. నేను 2009లో రూపాయి లేదు, సెటిల్ అయినా. నేను ఎగ్జిస్టెన్షియల్గా నేను సెటిల్ అయినా. ప్రాపంచికంగా నా దగ్గర డబ్బు లేదు, ఓకే అయ్యండి. సో మనసులో డిస్టర్బ్ లేదు కాబట్టి స్టేబుల్ ఉంది కాబట్టి సెటిల్ అయినట్టే. అంతే. ఏది లాస్ట్కి నువ్వు నీకు ఉపయోగపడేది నీ మనస్సే. ఇక్కడికే రావాల్సిందే. ఎగ్జిస్టెన్స్ మనసే ఇక్కడికి రావాల్సిందే. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి రావాలి. సో మనం త్వరగా బేగ్ వచ్చేస్తే అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. అందుకని మన మిత్రుడితో మాట్లాడుతూ నేను, ఎవరైతే చూస్తారో ఒక్కరు కానీ 10 మంది కానీ, నిరాశాపూర్వకమైన మాటలను వదిలేయండి, చేయకండి. దట్ ఇస్ గుడ్. కానీ నిరాశలో ఏం పోతాం, ఓకే చేయమ్మ, వేస్ట్ లైఫ్, ఇదేం సినిమా రాబోయ్ అమ్మ, ఏం చూస్తాం, తింటామంటే ఇంకా అదే తిండి, దరిద్రం తిండి, బంధువులింటికి పోదాంగా ఏం పోతాం, ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేయొద్దు. స్లోగా నీ లైఫ్లో వెళ్ళిపోతుంది. లైఫ్ నీకు తెలుస్తారని కూడా తెలుస్తలేదు. లైఫ్ మెల్లగా మిజరీలోకి ఎంటర్ అవుతుంది. అనవసరమైన పనులకు కూడా నేను చెప్పేది ఉత్సాహాన్ని సజీవంగా ఉంచుకో. నాకు వెస్ట్లో ఒక కాన్సెప్ట్ వచ్చింది, మీరు ఇది ఉన్నారో లేదో. నీలో ఉన్న కిడ్ని ఎప్పుడు సజీవంగా ఉంచుకో. నీలో ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడిని చంపకు. నీలో ఒక ఇన్నర్ చైల్డ్, నీలో ఒక సహజమైన అమాయకత్వం, దాన్ని కిల్ చేయకు. నువ్వు జస్ట్ కొన్ని చూసి అంత చూసినా అనుకోకు. నేను ఇంతవరకు నీ పిక్కలే చూడలేను సరిగ్గా. పిక్కల చూడు వేరే చెప్దాం అనుకున్నా కానీ ఎందుకు అని. నేను వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాను. అంతే. నాకు నేను సాధించిన ఎన్నిసార్లు నేను చూస్తా. అలా చూసిన సినిమా ఏదైనా ఉందా? బొచ్చడు ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి, ఒక 2-3 సినిమాలు. కలవారి సంసారం, కలవారి సంసారం. మీరు ఒకసారి సినిమా చెప్తే ఆ సినిమా నేను మా మదర్ చూసాం. ఓ తండ్రి తీర్పు, ఓ తండ్రి తీర్పు అది చూసా. కలవారి సంసారం నాకు చాలా. తెల్లవారి సంసారం, కలవారి సంసారం, కలవారి సంసారం. తర్వాత వీడు సామాన్యుడు కాదు అసాధ్యుడు, వీడు సామాన్యుడు కాదు అసాధ్యుడు. ఆ తర్వాత ఇంకోటి ఏంది పేరు, తర్వాత ఆదర్శ కుటుంబం, తర్వాత కలిసి ఉంటే కలదు సుఖం, ఆ తర్వాత బంగారు భూమి. నాకు మస్తు నచ్చి తర్వాత నాకు అన్నిటికంటే కిరాయి కోటిగాడు. ఐ లవ్ దట్ మూవీ. నేను చేసిన తప్పులన్నీ మర్చిపోయి నా జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటే ఎవరు నా మాట వినడం లేదు. నువ్వు కూడా వినకపోతే ఎట్లా గౌరీ అని కృష్ణ అంటాడు. అట్లా. ఓకే.